అమీన్పూర్ పటాన్చెరు నియోజకవర్గంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రేమలో ఉన్న కూతురి లవర్ను తల్లి ఇంటికి పిలిచి బ్యాట్తో కొట్టి హత్య చేసింది. సాయి బీటెక్ చదువుతున్నప్పుడు శ్రీజ డిగ్రీ చదువుతుంది. వీరిద్దరూ 10వ తరగతి నుంచే ప్రేమలో ఉన్నారు. చిన్నతనంలోనే సాయి తల్లిదండ్రులు చనిపోయి బాగోగులు పెదనాన్న వెంకటేశ్వరరావు చూసుకుంటున్నాడు. శ్రీజ తల్లి సిరి హరిప్రసాద్తో లివింగ్ రిలేషన్లో ఉండగా కూతురు ఫోన్ ద్వారా సాయిని రప్పించి ఇంటికి పిలిచి దాడి చేసింది. నా పేరు కాకన వెంకటేశ్వరరావు అండి. మా తమ్ముడు కొడుకుది హత్య జరిగింది. వాళ్ళు ఉదయం తెలిసింది. వాడిని ఆడెవరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని చెప్పి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇంటికి పిలిచి నిన్న మధ్యాహ్నం నుంచి కొంచెం కొట్టి బంధించి తెల్లవారుజామున ఏదో కొంచెం చిన్న శ్వాస ఇబ్బందులు వచ్చినాయని దగ్గరలో ఉన్న చిన్న హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ నుంచి బెటర్ సెంటర్ పోవాలంటే అక్కడ తీసుకెళ్లారంట. వాళ్ళు చెప్పడం ఏంటంటే హాస్పిటల్ వాళ్ళు చనిపోయిన అబ్బాయిని తీసుకొచ్చారండి. ఇక్కడికి వచ్చేసరికి ఆ అబ్బాయి చనిపోయి ఉందని చెప్పారు. మరి వాళ్ళే ఆ అమ్మాయి తండ్రి ఎవరో ప్రేమిస్తున్నారని అంటున్నారు. ఆ వివరాలు అయితే కొంతగా ఏం తెలియదు, కానీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటారనేది మా అనుమానం. దాని మీద విచారణ చేసి తగు చర్యలు తీసుకోమని ఎస్ఐ గారికి రిక్వెస్ట్ చేస్తాను. ఇంజనీరింగ్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. శివ వాళ్ళ క్లాసే తోటి స్నేహితుడిని. నేను కూడా శివాని అయితే దారుణంగా చంపడం జరిగిందని మాకు తెలిసింది. మరి వాళ్ళు చెప్పడం వరకు అయితే బ్యాట్ తోటి కొడితే ఇక చనిపోయాడని తెలిసింది. అందులో చాలా అప్పుడైతే మాకు ఎవరికి చెప్పలేడు అసలు పోతున్నాను అని కూడా. డైరెక్ట్ ఒక్కడు పోవడం అంటే అన్న ఇప్పుడు మా శివాకి బీటెక్ అయిపోయినాక కొంచెం కెరియర్ సెటిల్ అయినాక చేసుకుందాం అని ఉండే అబ్బాయిని ఇప్పుడు సడన్గా నన్ను పెళ్లి చేసుకో అంటే అబ్బాయికి ప్రెజర్ అనిపించదు. అమ్మ నాన్న కూడా ఎవరు లేరు. వాళ్ళ పెద్ద నాన్న పెద్దమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు చూసుకుంటున్నారు. శివ అనేటోడు మా కాలేజే, నాకు జూనియర్. అయితే ఇట్లా లవ్ విషయంలో ఉన్నారని తెలిసింది. అయితే వాళ్ళ ఇంట్లో కొట్టడం కూడా జరిగింది. దాంతో వాడు 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ అంటే నరం కోసుకోవడం చేసిండు. అయితే మేమే డోర్ కొట్టేసి వాడిని కాపాడి నచ్చ చెప్పినాం. వద్దు ఇప్పుడు పెళ్ళేమో బ్యాట్తో కొడితే ఒక దెబ్బకి చచ్చిపోతారు సార్. ఫుల్ టార్చర్ మార్క్స్ ఉన్నాయి సార్. అందులో వాళ్ళ డాడీకి గవర్నమెంట్ జాబ్ ఉందట. అందులో అట్లా సర్వైవ్ చేద్దాం అని చెప్పేసి సైడ్ చేద్దామని చెప్పేసి ఈమె అంటే ఏమో ఈమె మీద వేసుకోవడం జరుగుతుందని నాకైతే అర్థమవుతుంది సార్. ఇట్లా ఎందుకంటే అట్లయినా సరే ఒక లేడీస్ అయినా వాళ్ళ ఫాదర్ అయినా సరే ఇద్దరు కొట్టినా కానీ ఇట్లా బ్యాట్తో కొడితే ఇట్లా స్టెప్ మార్క్స్ వస్తాయి. ఇట్లా గుచ్చడం మార్క్స్ అయితే రావు కదా సార్. అది స్క్రూ డ్రైవర్తో దేంతో ఇట్లా మొత్తం రిప్స్ మొత్తం మీద గుచ్చడం జరిగింది సార్. ఒక అమ్మాయి